వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పడమే కాదు, రాజీనామా చేయమను. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు సార్, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక రోజు అడిగారండి, అసలు వీళ్ళు మనిషి పుట్టికే పుట్టారా అని అడిగారు ఆ రోజు. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనిషి పుట్టికే పుట్టంటే రాజీనామా చెప్పని ప్రజలు అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి సార్. ఏంటి సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గుడుల మీద అపచారాలకు ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారా? మా చెల్లెమ్మ చెబుతుంది. సనాతన ధర్మ పరిరక్షకుడా ఎవరమ్మా? అసలు సనాతన ధర్మం అనేది ఏడబుట్టిన తల్లి రాముడు క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటమ్మా? శ్రీరామచంద్రమూర్తి క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటి? ఈయన ఏమేమి మాట్లాడాడు తెలుసా తల్లి? సనాతన ధర్మమా? సనాతన ధర్మంలో భార్యను విడిపించొచ్చా? సనాతన ధర్మంలో భార్యను విడిచిపెట్టినటువంటి సందర్భం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను ఉద్ధరించిన వాడే భర్త అని సనాతన ధర్మంలో రాసింది. నాకు కుదరలేదు నేను వదిలేశాను అని చెప్పి ఎక్కడ సనాతన ధర్మంలో ఉన్నది అరుణ గారు. ఎస్, మధ్యలో డిస్టర్బ్ చేయదండి, వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కామ్గా ఉండండి. సనాతన ధర్మం అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి భార్య బహుభార్యత ఉంది తెలుసా మీకు? సనాతన ధర్మం గురించి మీరే మాట్లాడాలి, మేమే వేదాలు టాపిక్ మార్చండి. ఇంకా అధికారం నుంచి విపక్షంలో కూర్చోబెట్టిన భార్యల టాపిక్ వదలా మీకు. ఇంకా భార్యలని మీ టైం వస్తుంది మాట్లాడు, మీ టైంలో మాట్లాడు. సాక్షాత్ వెంకటేశ్వర ఒక భార్యను వెళ్ళగొట్టి ఇంకో భార్యను వెళ్ళగొట్టి ఇంకో భార్యను ఇంట్లో పెట్టుకోలేదండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా ఇద్దరు భార్యలు ఉన్నారండి. మీరు నేను మా ఫ్రెండ్ సమక్షంలో బ్యాప్టిజం తీసుకున్నానని మాట్లాడారా లేదా పవన్ కళ్యాణ్ గారు? బ్యాప్టిజం తీసుకున్నాను నేను అని చెప్పి. మరి బ్యాప్టిజం తీసుకున్నాను గర్వాప్సి ఎప్పుడయ్యాడండి? భార్యల టాపిక్ అనేది దయచేసి స్కిప్ చేసి మాట్లాడండి, లేదంటే ఇప్పుడు మొత్తం టాపిక్ అంతా తేవాల్సి వచ్చింది. నేను మాట్లాడమ్మా, మాట్లాడు. మీ దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి మొత్తం ఈ రోజు మాట్లాడి చూపించండి అమ్మా. గారు మాట్లాడారు కదా, మరి ఆయన మాట్లాడిన గర్వాప్సి కానోడు ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్తుంటే డిక్లరేషన్ అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకు అడగాం? ఇవ్వమని చెప్పు డిక్లరేషన్. గర్వాప్సి ఎప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? బ్యాప్టిజం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? వర్మ గారు క్రాష్ టాక్ చేస్తే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పర్సనల్ గా వద్దులండి, పాయింట్ లోకి రండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు మీటింగ్ లో కూర్చొని దేశంలో అశాంతికి కారణం, దేశంలో అల్లర్లకు కారణం హిందూ నాయకులు అని చెప్పి మాట్లాడారు కదా. మరి అలా అతను సనాతన ధర్మ రక్షకుడా? హిందూ నాయకుల గురించి మాట్లాడిన సనాతన ధర్మ రక్షకుడా? పెరియార్ నాకు ఆదర్శం అన్నారు సార్. హిందూ మతాన్ని వ్యతిరేకించి హిందూ గుడులను కూలగొట్టి హిందూ దేవులను అవహేళన చేసిన పెరియార్ ఆదర్శం అన్న అతను ఈరోజు ఆయన సనాతన ధర్మ రక్షకుడా? ఎవరికి ప్రాయశ్చిత్తం? వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతని, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతని దిగజార్చిన మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చిత్తం చేయండి. మా తప్పైపోయింది స్వామి అని చెప్పి పొర్లు దండాలు పెట్టండి. ఈరోజు మా తప్పైపోయింది స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర గుంజీలు తీయండి. రోజు మా తప్పైపోయింది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులకి క్షమాపణ చెప్పండి. ఈరోజు క్షమాపణ చెప్పండి. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి సార్ ఒక్క నిమిషం సార్. వర్మ గారు చెప్పండి. ఎందుకు వాడారో తెలుసా సార్ వీళ్ళు? సార్ ఎందుకు వాడారో తెలుసా సార్? వెంకటేశ్వర స్వామి ఎందుకు వాడారో తెలుసా సార్? వీళ్ళు మద్యం ఫుల్లు సార్, మద్యం ఫుల్లు. తల్లికి వందనం నిల్లు, బడికెళ్లే పిల్లల జోవికి చిల్లు సార్. మద్యం ఫుల్లు. రైతన్న పెట్టుబడికి సాయం నిల్లు, కొనుగోలుదారుడు జోబికి చిల్లు. మద్యం ఫుల్లు. ఏదైతే మత్స్యకార భరోసా నిల్లు. మద్యం ఫుల్లు. అమ్మఒడి ఆసరా చేయూత నిల్లు. మద్యం ఫుల్లు. ఫీజు రియంబర్స్మెంట్ నిల్లు. మద్యం ఫుల్లు. మెడికల్ కాలేజీలకి చిల్లు. ఇలా ఇన్ని సంఘటనలు ఉన్నాయి. మద్యం ఫుల్లు. రాష్ట్రంలో అత్యాచారాలు ఫుల్లు. ఆ మహిళలకి రక్షణ నిల్లు. ఇవన్నీ వస్తాయని చెప్పి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసిన రాజకీయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టే గుయ్యమనేలా చెప్పిందండి. సమాధానం చెప్పండి. దేవుని రాజకీయాల్లోకి ఎందుకు లాగారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పకుండా ప్రాయశ్చిత్త దీక్షలంట,
ప్రాయశ్చిత దీక్షలు అంట. సనాతన ధర్మంలో ఎక్కడ రాసిందండి ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని పెళ్లి చేసుకోమని? రైట్ రైట్ ఓకే అండి ఓకే 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 ఎక్కడ రాసింది? ఓకే 1 minute శేఖర్. ఆనంద్ సార్ మొక ఆనంద్ సార్ గారు అయ్యా చెప్పండి సార్. నమస్కారం సార్. శేఖర్ రెడ్డి గారు చాలా